వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అటు చిరంజీవి ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో పాటు ఈరోజు ముద్రగడ మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందా అంటే అవుననే చెప్పాలి. వీళ్ళ ముగ్గురి ద్వారా కాపు ఓట్లకు గాలమేయాలనే ఒక ఎజెండాను బీజేపీ తెర మీదకి తీసుకొచ్చిందన్న ప్రచారం కూడా ఉంది. బట్ ఆ దిశగానే బీజేపీ నేతలు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అందుకని ఈ రోజున ఏపీ బీజేపీలో పాలిటిక్స్ అన్నీ కూడా ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ వస్తున్నాయి గత కొన్ని రోజులుగా. ఒకవైపు అటు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీ పొత్తుల్లోనే ఉన్నారు. మరోవైపు అటు అయోధ్యకి ఆహ్వానించడం పేరుతోనో ఇటు ఏదైతే పద్మ విభూషణ్ అనౌన్స్ చేయడం పేరుతోనో అటు చిరంజీవిని కూడా బీజేపీ నేతలు దగ్గర చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. బట్ అదే సమయంలో అటు ముద్రగడతో కూడా తాజాగా ఏపీ బీజేపీ నేతలు కొందరు భేటీ అయ్యారు. ఆయన ఎలాగైనా సరే తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు చాలా సీరియస్ ఎఫర్టే పెడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారానికి కూడా తాత్కాలికంగా ఒక బ్రేక్ పడిందనే చెప్పాలి. సో వీళ్ళ ముగ్గురితోని ఒక సంచలన ప్రయోగానికైతే బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయాల వేదికగా తెరదీయబోతున్నారు అంటున్నారు. అది కూడా చాలా సీరియస్గా. అందులో కూడా రాబోయే 2 నెలల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఈ రోజున ఈ ముగ్గురితోని బీజేపీ ఒక సరికొత్త గేమ్ ప్లాన్కి తెరదీసిందని చెప్తున్నారు. కాపు సామాజిక వర్గ యాంగిల్లో తెరదీసిందా లేకుంటే నిజంగానే ఆ చరిష్మాన్ ఆ పర్టికులర్గా అటు మెగాస్టార్కి కానీ ఇటు పవన్ కళ్యాణ్కి కానీ ఉన్న ఇమేజ్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం అనేది పక్కన పెడితే ఈరోజు ఈ ముగ్గురు కేంద్రంగా బీజేపీ తెర మీద తీసుకొస్తున్న రాజకీయం మాత్రం అటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందని మనం చెప్పాలి. అసలు ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా అటు మెగాస్టార్ ఇటు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 2014 ఎన్నికలకు ముందే ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఎన్డీఏలో అఫీషియల్గా టీడీపీ చేరిన పరిస్థితి ఉంది. అప్పటికే మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకుంటూ కూడా ఒకే వేదికను ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎన్నికల ప్రచారం. అయితే అప్పటికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చాలా తక్కువ సమయమే ఉంది, అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్లో ఆ రోజు ఆయన అటు బీజేపీ ఇటు టీడీపీ ఇద్దరికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ముగ్గురు కలిసి అటు పవన్ అండ్ దెన్ ఇటు చంద్రబాబు నాయుడు అండ్ మోడీ ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు, ఎన్నికల ప్రచారం చేశారు. దెన్ అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని అయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, టీడీపీ అధికారంలోకి వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం తాను పదవులకు దూరం అని చెప్పి కూడా ఎప్పుడు పదవులను ఆశించకుండా ఆయన దూరంగానే ఉండిపోయారు. ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పి ఉద్దానం మొదలుకొని అమరావతి రైతుల ఇష్యూస్ వరకు అనేక ఇష్యూలను హైలైట్ చేస్తూ వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు కూడా పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ ఏదైతే ఇష్యూని తెర మీద తీసుకొచ్చారో వాటన్నిటిని సార్ట్అవుట్ చేయడానికి కూడా ఆయన ట్రై చేస్తూ వచ్చారు చాలాసార్లు. అయితే తీరా 2019 ఎన్నికల కంటే ముందు అప్పటికే బీజేపీ అండ్ టీడీపీ మధ్య ఒక బ్రేక్ అయితే వచ్చింది, ఒక డ్రిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. విభజన హామీల వేదికగా ఎన్ఏ నుంచి అఫీషియల్గా టీడీపీ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు లోకేష్ మీద విమర్శలు చేస్తూ టీడీపీని వీడిన పరిస్థితి ఉంది. అధికారికంగా ఎక్కడ పొత్తులు విడిపోతున్నామని చెప్పి అనౌన్స్ చేయకుండానే పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. సో 2019 ఎన్నికల్లో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ కానీ అండ్ దెన్ ఇటు టీడీపీ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్లే సోలోగా వెళ్ళిన పరిస్థితుల్లో అందరికీ కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే ఒక తమ్మింగ్ మెజారిటీతో ఆ రోజు సీఎం కావడం జరిగింది. ఇక అప్పటి నుంచి మనం చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో సమదూరం పాటిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు. బట్ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే మొదటి 6 నెలలు కూడా ఆయన తాను పోటీ చేసిన 2 చోట్ల పాటు తన పార్టీ కూడా అన్ని స్థానాల్లో దాదాపు ఓడిపోయిన పరిస్థితి. కేవలం ఒక్క రాజోల స్థానాన్ని మాత్రమే ఆ రోజు జనసేన కైవసం చేసుకుంది. అయితే మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఒక 6 నెలలు మాత్రమే సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత రోజుల్లో మాత్రం ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా అటు సినిమాల పరంగా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆయన పొత్తులు లేకపోవడం వల్ల గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ లాభించిందనే కామెంట్స్ చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో తమకి పొత్తుల రూపంలో టీడీపీ జనసేన పొత్తుల రూపంలో రాబోతున్న ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకో ముందుగానే పసిగట్టారు. ఈ క్రమంలోనే డే 1 నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయినప్పటికీ ఆ టీడీపీని ఏ స్థాయిలో వీళ్ళు వేధిస్తూ వచ్చారో అంతకంటే ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ అవుతూ వచ్చారు. ఆయన సినిమాల పరంగా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఫ్యామిలీని చివరికి ఆయన పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు జగన్ మొదలుకొని అనేక మంది టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా బీజేపీ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి నడ్డా సమక్షంలో పొత్తులు కుదుర్చుకొని మరీ వచ్చారు. అయితే పొత్తులు కుదుర్చుకున్నప్పటికీ కూడా అధికారికంగా పొత్తులు కుదిరాయి. బట్ క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా ఆ పొత్తు ఉంది అనేది వాస్తవం. చాలా సందర్భాల్లో కూడా అది నిజమవుతూనే వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అలాంటి కామెంట్స్ కూడా చాలాసార్లు చేస్తూ వచ్చారు. మనం ఒక తిరుపతి బై ఎలక్షన్స్ చూసుకున్నా, ఒక బద్వేలు చూసుకున్నా, ఒక ఆత్మకూరు లాంటివి చూసుకున్నా అనేక సార్లు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడా కూడా ఒకే వేదిక మీద ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించిన సందర్భాలు అయితే తక్కువనే చెప్పాలి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కూడా పవన్ అటు జనసేన శ్రేణులు కానీ ఇటు బీజేపీ శ్రేణులు కానీ వ్యవహరిస్తూ వచ్చాయి. చివరికి మోడీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన చేసినా
బీజేపీ నేతలు ఆయన లైట్ తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. సో అధికారికంగా పవన్ కళ్యాణ్ పొత్తులు కుదుర్చుకొచ్చినా బట్ క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా బీజేపీతో పొత్తులు ఉంటూ వచ్చాయి. అనేక సార్లు ప్రూవ్ అయింది కూడా అది. సో రూట్ మ్యాప్ విషయంలో మోడీ కోసం ఎదురు చూసినా ఆ దిశగా పవన్ కళ్యాణ్ మీద అయితే బీజేపీ ఫోకస్ పెట్టలేదు. బట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే స్వయంగా పవన్ కళ్యాణ్ టీడీపీని పొత్తులకు ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు కూడా అందరికంటే ముందుగా ఇనిషియేట్ తీసుకున్నారు. సో ఈ క్రమంలోనే ఈ రోజున టీడీపీ అండ్ జనసేన మధ్య పొత్తులు కూడా కుదురుకున్న సందర్భం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అటు టీడీపీతో ఒకవైపు బీజేపీ చర్చలు జరుపుతూనే మరోవైపు పవన్ కళ్యాణ్ వదులుకోకూడదనే ఆసక్తి అయితే చూపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణే మా సీఎం అభ్యర్థి అంటూ కూడా ఒక దశలో బీజేపీ నేతలు స్వయంగా ప్రకటనలు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అవసరమైతే బీజేపీని పక్కన పెట్టైనా సరే టీడీపీతో వెళ్తానని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు బీజేపీ ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ వదులుకోకూడదని అంచనా వేస్తోంది. టీడీపీతో పొత్తులు దిశగా చర్చలు జరపాలంటే పవన్ కళ్యాణే తమకు సరైన నాయకుడు అని కూడా బీజేపీ నేతలు లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొత్తుల్లోంచి పక్కకి వెళ్లే విధంగా బీజేపీ నేతలు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. అవసరమైతే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకొని రేపు టీడీపీ తరపున లేకపోతే జనసేన అండ్ బీజేపీ తరపున రాయబారం చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఈ రోజున బీజేపీ రాజకీయాలు చేస్తూ వస్తోంది. సో అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బీజేపీ ఫోల్డ్లో ఉన్నట్టే అనుకోవాలి. మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. ఇక వేరే చిరంజీవి విషయానికి వచ్చినట్లయితే మనకు తెలిసిందే ఆయన ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో చిరంజీవి ఒక సుప్రీం హీరోగా ఒక మెగాస్టార్గా ఎదుగుతూ వచ్చారు. సో ఆ ఇమేజ్ని రాజకీయాల్లోకి ఉపయోగించుకునే క్రమంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని తెర మీద తీసుకొచ్చారు. బట్ సామాజిక న్యాయం పేరుతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు తాను అనుకున్న అంచనాలను అయితే అందుకోలేకపోయింది. తర్వాత తాను 2009 ఎన్నికల్లో తనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైన తర్వాత చిరంజీవి కొద్ది రోజులకే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి అప్పుడు ఆయనకు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత చిరంజీవి మాత్రం కాంగ్రెస్తో అంత అసోసియేట్గా లేడని చెప్పుకోవాలి. కాంగ్రెస్తోనే కాదు ఏ పార్టీతో కూడా ఆయన రాజకీయాలతో తనకు సంబంధం లేదనే విధంగా అటు సినిమాల్లో కూడా రీఎంట్రీ ఇచ్చున్నారు. అనేక సినిమాలు వరుసపెట్టి సక్సెస్లు కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి చిరంజీవిని ఓన్ చేసుకోవడం కోసం చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు చిరంజీవికి మద్దతుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక బీజేపీ పదే పదే చిరంజీవి మీద చాలా రోజులుగా ఫోకస్ పెడుతూ వచ్చింది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు భీమవరం మోడీ వచ్చిన సమయంలో కూడా చిరంజీవిని చాలా ప్రత్యేక అతిథిగా అక్కడ ఆ వేదిక మీద మోడీ అనుకో గౌరవించారు. అటు రామచంద్ర లాంటి వాళ్ళు కూడా అటు అమిత్ షా లాంటి వాళ్ళతో చాలాసార్లు భేటీ కావడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇటీవల అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ సందర్భంగా చిరంజీవికి తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవికి ఒక ప్రత్యేక ఆహ్వానం అందింది. సో అది కూడా ఒక బీజేపీ నుంచి ఒక ఇనిషియేషన్ స్టెప్ అనే చెప్పాలి టువర్డ్స్ టు చిరంజీవి వైపుగా. ఇక ఈరోజు చూసినట్లయితే దేశంలోని అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషణ్ కూడా చిరంజీవికి దక్కింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ వచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఇచ్చైనా సరే చిరంజీవిని తాము దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. సో ఈ క్రమంలోనే బీజేపీ తనను ఫోర్స్ చేసినట్లయితే చిరంజీవి కూడా రాజ్యసభతో పాటు ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇన్ని రోజులుగా రాజకీయాలకు దూరం అని చెప్తూ వచ్చిన చిరంజీవి ఈరోజు బీజేపీ వైపు వెళ్ళడానికి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఫోల్డ్లో ఉండటం ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అలా అటు చిరంజీవి మీద ఇటు పవన్ కళ్యాణ్ మీద బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది అనుకోవాలి. ఇక ఈరోజు చూసినట్లయితే అదే సమయంలో ముద్రగడ మీద కూడా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇక్కడ చూసినట్లయితే ముద్రగడ పద్మనాభం ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది పలు పార్టీలతోని టీడీపీ దాకా. సో ఎప్పుడైతే గతంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశాన్ని చాలా సీరియస్గా ముద్రగడ తెర మీదకి తీసుకొచ్చారు. ఒక తుని ఇన్సిడెంట్స్ మొదలుకొని అనేక ఇష్యూల్లో ఆయన ముందుండి ఫైట్ చేసిన పరిస్థితి. స్టార్టింగ్లో పార్టీలకు అతీతంగా ఇండస్ట్రీలకు అతీతంగా అందరూ కూడా ముద్రగడకు మద్దతు ఇచ్చినప్పటికీ కాపు నేతలంతా, బట్ తర్వాత రోజుల్లో అది మొత్తం వైసీపీ ఫోల్డ్లోకి వెళ్ళిపోయిన విధంగా ఉన్న తీరుతో వీళ్ళంతా కూడా డ్రాప్ అవడం జరిగింది. ఇక ఆయన ఉద్యమానికి ఒక దశలో ఒక శాంటిటీ అంటూ లేకుండా పోయిందన్నది వాస్తవం. ఆ తర్వాత రోజుల్లో ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని ఏదైతే టీడీపీ మీద అదే స్థాయిలో కోపంతో ఉంటూ వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారనే ప్రచారం జరిగినా బట్ ఆ దిశగా వర్కౌట్ ఏమీ కాలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక సార్లు ముద్రగడను పార్టీలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఈవెన్ మొన్న కూడా ముద్రగడతో పాటు ఆయన కొడుకు గిరికి ఎక్కడ టికెట్ అడిగితే అక్కడ కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ జరిగినా బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరిగిన మాట వాస్తవం. పలుసార్లు వైసీపీ నేతలు కూడా ముద్రగడతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి ముద్రగడను దింపేందుకు కూడా ఒక దశలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ప్లాన్ చేశారు. ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలోనే ముద్రగడ జనసేనలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ముద్రగడతో మాట్లాడారని వార్తలు వచ్చాయి.
హర్రామ జోగయ్య లాంటి వాళ్ళు దీని ఇనిషియేషన్ తీసుకున్నారనే ఒక ప్రధాన చర్చ కూడా జరిగింది. ఇలాంటి సమయంలోనే రేపో మాపో ముద్రగడ జనసేన అధినేతతో భేటీ కాబోతున్నారు, ఒక క్లారిటీ అయితే తీసుకోబోతున్నారని చాలా సీరియస్గా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో తాజాగా బీజేపీ నేతలు కూడా వెళ్ళి ముద్రగడతో భేటీ కావడం జరిగింది. చాలా సుదీర్ఘంగా వాళ్ళు ముద్రగడతో భేటీ అయ్యారు. బీజేపీ నేతలు తనతో భేటీ అయిన కారణంగానే తాను జనసేనలోకి వెళ్ళే ఆ విషయంలో ముద్రగడ ఈ అంశాన్ని ఒక హోల్డ్లో పెట్టారనే అంశం కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. సో ఈరోజు మనం చూసినట్లయితే ఒకవైపు మెగాస్టార్ని అంటే ఒకవైపు అన్న చిరంజీవిని, ఒకవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ని తమతో పెట్టుకొని మరోవైపు ముద్రగడని దగ్గర తీయడం వెనుక కూడా చాలా కీలక అంశాలు ఉన్నాయంటున్నారు బీజేపీ విషయంలో. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రధానంగా ఈ రోజున అటు ఇప్పటిదాకా కూడా ఒక కమ్మ సామాజిక వర్గం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే అదే స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం అధికారంలో ఉంది. అందుకే అటు ప్రజారాజ్యం వచ్చినా ఇప్పుడు జనసేన వచ్చినా అటు చిరంజీవి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ కాపులకు రాజ్యాధికారం అనే దిశగా ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ రోజున కాపులు ఏ స్థాయిలో రాష్ట్రంలో ఉన్నారు అంటే గెలుపు ఓటములు నిర్ణయించే నిర్ణయాత్మక స్థానంలో కాపులు ఉన్నారు. బట్ అధికారానికి మాత్రం దూరంగా ఉండిపోయారు. అందుకే కాపుల కేంద్రంగా అనేక పోరాటాలు, కాపుల ఉద్యమాలు చాలాసార్లు తెర మీదకి వస్తూ వచ్చాయి. ఆయా పార్టీలు తమ రాజకీయాలకు అనుగుణంగా ఆ అంశాలను వాడుకుంటూ కూడా వచ్చిన చరిత్ర మనకు తెలిసిందే, ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో. సో ఈరోజు అందుకనే ఈరోజు అటు చూసినట్లయితే ప్రతిపక్షంలో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆ పార్టీ ఉంది. అండ్ దాన్ని ఇటు చూసినట్లయితే ఏదైతే అధికార పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈరోజు గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పెట్టి బీజేపీ ఒక కొత్త ప్రయోగానికి తెరదీసింది. లైక్ ఒక సోము వీర్రాజు కానీ ఒక కన్నా లక్ష్మీనారాయణతో అధ్యక్షులుగా పెట్టి ప్రయోగం చేసినా ఆ ప్రయోగాలు అంతగా సత్ఫలితాలను అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత పురంధేశ్వర్తో ఇప్పుడు ప్రయోగం చేస్తున్న ఈ పొత్తుల డైలమాలో అసలు పురంధేశ్వర్కి ఎటువైపు నుంచి ఏ స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఒక క్లారిటీ అయితే లేదు అధిష్టానం వైపు నుంచి. అందుకని ఈ రోజున పర్టికులర్గా కాపు సామాజిక వర్గ కేంద్రంగా బీజేపీ రాష్ట్రంలో ఒక సరికొత్త ప్రయోగానికి తెరదీసిందని కూడా చెప్తున్నారు. దానిలో భాగమే అటు చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు ముద్రగడని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నమే అంటున్నారు. అయితే ఇది ఎన్నికల నాటికి వీళ్ళు ముగ్గురిని తమ పార్టీ వైపు అసోసియేట్ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అది తమకు లాభిస్తుందని కూడా అంటున్నారు. ఎందుకంటే అటు అధికార ఇటు ప్రతిపక్షాల మధ్య కాపు ఓట్ల చీలిక జరుగుతోందని కూడా బీజేపీ అంచనాలు వేస్తోంది. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గ కేంద్రంగా పర్టికులర్లీ కాపు సామాజిక వర్గంలో ఒక పేరున్న నేతల్ని వాళ్ళని గాలమేసేందుకు, వాళ్ళని తమ వైపు తీసుకొచ్చుకునేందుకు బీజేపీ అండ్ మోడీ అండ్ అమిత్ షా ఒక సరికొత్త గేమ్ ప్లాన్కి ఈరోజు తెరదీశారని అనుకోవాలి. మరి వీళ్ళు ముగ్గురు విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రయోగం ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది, అదేవిధంగా కాపు నేతలు మొత్తాన్ని కూడా తమ వైపుకి తిప్పుకునే విధంగా బీజేపీ తెర మీద చేస్తున్న రాజకీయం ఆ పార్టీకి ఎంత సంచలనం అవుతుందనే అంశంతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందనేది కూడా మనం చూడాల్సి ఉంది.